రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుని హైదరాబాద్ కి రప్పించాలంటే మరికొంత సమయం పడుతుందని జితేందర్ వెల్లడించారు. నిందితుల్ని భారతదేశానికి రప్పించడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రక్రియ ప్రారంభమైందని జితేందర్ తెలిపారు. ఇంటర్పోల్లో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని జితేందర్ చెప్పారు. విచారణ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని జితేందర్ వెల్లడించారు. Process, we have already initiated the process. It is with CBI. So let us hope, because all these international processes take some time. Because I know, I have worked in CBI, I know about it. In many cases it takes years. So it is not that we issue a summon and Raghav Rao goes and executes it and comes back. The international process is not that simple. Because there are so many guidelines, so many practices which are there. So Interpol, because you know it is to be issued by the Interpol. The Interpol has their own SOPs and other things. They will evaluate. So it takes some time. It is not that mana police station పరిధిలో మొత్తం జరిగింది ఎట్లా లేదు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి డీజీపీ జితేందర్ స్పందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఇదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని కొంతమంది ఎస్ఐబికి సంబంధించిన అధికారులని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించారు. అలాగే వాళ్ళ కస్టడీలో కూడా తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇందులో కొంతమందికి బెయిల్ కూడా లభించింది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకమైన వ్యక్తులు ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు మాత్రం ఇంకా యూఎస్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు ఏదైతే డీజీపీకి సంబంధించి యాన్యువల్ ప్రెస్ మీట్లో కూడా డీజీపీ జితేందర్ ఫోన్ ట్యాపింగ్పై అయితే స్పందించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. అలాగే మరొక పక్క ఇటు సిబిఐ కూడా ఏదైతే లేఖ కూడా రాశామన్నారు. అలాగే ఇంటర్పోల్తో ఇంకా దీనిపై ఇంకా ఏదైతే చర్చలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఇంటర్పోల్కి సంబంధించి ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటే కనుక ఇంటర్పోల్ నోటీస్ కూడా జారీ చేయాలంటే కొద్ది సమయం పడుతుందంటూ కూడా డీజీపీ జితేందర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు శ్రావణ్ రావుని ప్రభాకర్ రావును కూడా ఇండియాకి రప్పించేందుకు కూడా తమ ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. వాస్తవంగా ఇంటర్పోల్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రాసెస్ మాత్రం కాస్త లేట్ అవుతుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం అవుట్ ఆఫ్ కంట్రీస్కి అలాగే మన కంట్రీకి సంబంధించి ఇంటర్పోల్లోని చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్పోల్ ద్వారా నోటీసులు పంపించాలంటే కొద్ది సమయం పడుతుందంటూ కూడా ఇప్పటికే డీజీపీ జితేందర్ కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఎస్ఐబికి సంబంధించిన కొంత కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించారు. అలాగే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత 10 సంవత్సరాల్లోని బీఆర్ఎస్ హయాంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా వాడుకున్నట్లకి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పలువురికి నోటీసులు కూడా జారీ చేసి విచారించారు. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ పిఎస్లో నేరుగా విచారించారు. అలాగే ఏదైతే గత 10 ఏళ్ల హయాంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ సంబంధించి అలాగే అప్పటి అపోనెంట్ పార్టీ అయిన కాంగ్రెస్కి అలాగే బీజేపీకి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులు ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలక్షన్ సమయంలో కావచ్చు బై ఎలక్షన్ సమయంలో కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాప్ని కీలకంగా ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అంటే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు బీజేపీలో కొంతమంది కీలకమైన వ్యక్తులే కాకుండా బీఆర్ఎస్లో కూడా కొంతమంది కీలకమైన వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ సమయంలోని ఏదైతే ఆపోజిట్ పార్టీకి సంబంధించిన డబ్బులు పట్టుకునేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా ఉపయోగించారు. ఇందులో మొట్టమొదటిగా ఏదైతే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో మొట్టమొదటిగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై అయితే పూర్తిగా ఏదైతే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావును మొదటగా అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులోని ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కొంతమంది కీలకమైన వ్యక్తులు అంటే ఇటు శ్రావణ్ రావులు కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు అలాగే మరికొంతమంది అంటే తిరుపతి అన్న వీళ్ళందరినీ కూడా మొదటగా ఏదైతే విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడిందో ఇమీడియట్గా ఇటు శ్రావణ్ రావులు ప్రభాకర్ రావులు ఇటు యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటగా ఎస్ఐబిలో
పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులు విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క స్టేట్మెంట్లో కూడా కీలకమైన వ్యక్తుల పేర్లు అంటే ఇటు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు పేర్లే బయటకు వచ్చినాయి. ముఖ్యంగా వాళ్ళు ఆదేశిస్తేనే ఇందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలామంది ఏదైతే ఫోన్లు ట్యాప్ చేసినట్లయితే వీళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులోనే బీఆర్ఎస్ హయాంలో అగ్రనేతలు చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయంటూ కూడా ఇటు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అలాగే ఇందులోనే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు అప్పటికే యూఎస్ వెళ్ళిపోవడంతో వాళ్ళని రప్పించేందుకు కూడా పోలీసులు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళ పాస్పోర్ట్లు కూడా క్యాన్సిల్ చేశారు. ఒకవేళ ఇండియా వస్తే కనుక ఏ ఎయిర్పోర్ట్లో దిగినా సరే ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందుతుంది, ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ ప్రభాకర్ రావులు అలాగే ఇటు శ్రావణ్ రావులు కూడా యుఎస్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళని రప్పించేందుకు కూడా పోలీసులు తన సన్నాహాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క డీజీపీ జితేందర్ కూడా ఏదైతే ఇంటర్పోల్కి సంబంధించి సిబిఐకి కూడా లేఖ రాశారో అలాగే ఇంటర్పోల్లోని ఈ ఏదైతే ప్రాసెస్ కూడా ఇంకా కంటిన్యూ జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్పోల్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళని ఏదైతే ఇండియాకి రప్పించేందుకు తమ ప్రయత్నాల్లో మాత్రం తమ ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏదైతే డీజీపీ జితేందర్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత ఫోన్లే కాకుండా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతల ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి ఇందులోని ముఖ్యంగా టెలిగ్రాఫ్ చట్టం కూడా అమల్లోకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా టెలిగ్రాఫ్ చట్టం కింద కూడా దీనిపై కేసు అయితే నమోదైంది. ఇప్పుడు ఏదైతే ఈ శ్రావణ్ రావులు అలాగే ముఖ్యంగా ప్రభాకర్ రావు వీళ్ళని గనక ఇండియాకి రప్పిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళు గనక ఇండియాకి వస్తే గనక ఫోన్ ట్యాపింగ్ కేసు కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.